ఆంధ్రదేశం మరీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంది. దానివల్ల ఇప్పుడు మనకు నష్టం వస్తూ ఉంది. అదానికి మొత్తం విశాఖపట్నం మొత్తం అప్పగిస్తున్నాడు, విద్యుత్ మొత్తం అప్పగిస్తున్నాడు, అన్ని రకాలుగా అప్పగిచ్చేస్తున్నాడు. పోర్టులు ఆయనకి వశమైపోతున్నాయి, ఎయిర్పోర్ట్ ఆయనకి వశమైపోతున్నాయి, ల్యాండ్స్ మొత్తం అసలు వశమైపోతున్నాయి. ఇవన్నీ ఒక కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది. ఈ సంఖ్యల నుంచి ఇరుక్కుపోయే అవసరం ఉందా? ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఎవరికైతే అదాని లాంటి వాళ్ళకి భూములు అన్నిటికీ ఫ్రీగా ఇచ్చారు, అలాంటి గవర్నమెంట్ ఓడించింది టీడీపీ కూటమి. మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టిన బూట్లోని కాళ్ళు పెట్టి తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళకే భూములు ఇస్తున్నారు, వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తూ ఉన్నారు, అనేక పద్ధతుల్లో. ల్యాండ్స్ ఏదో మాకు 8,000 కోట్ల రూపాయలు వస్తాయి, 60,000 కోట్లు, 70,000 కోట్లు, తర్వాత 2047కి వచ్చేకాటికి భారతదేశం బ్రహ్మాండంగా వెళ్తుందని అంటున్నారు ఆయన. ఆంధ్రదేశం ఇంకా పైకి పోతుందని ఆయన అంటున్నాడు. నువ్వు 1,000 కోట్ల రూపాయలు విలువైన భూములు వాళ్ళకి ఇచ్చి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపించి ఇది డెవలప్మెంట్ అంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఒక విధంగా ఆత్మవంచన తప్ప ఇంకోటి కనపడదు. అది ఒకటి. రెండవది, మాట ఎందుకు మారుస్తారు? ప్రజలకి నమ్మకం ఉండాలి కదా. ఆయన అధికారంలో లేనప్పుడు విశాఖ స్టీల్ గురించి బ్రహ్మాండంగా మాట్లాడాడు. వాళ్ళు కేటాయించిన భూములు మొత్తం రద్దు చేస్తూ ఉన్నాడు. విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయకుండా మేము నిలబడతామని చెప్పేసి కొట్లాడినాడు. మళ్ళీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ గురించి మాట్లాడరు, అంటే ఆందోళన చేస్తున్నారు. చివరికి ఆంధ్రదేశంలో అత్యధిక మెజార్టీ గెలిపించారు గాజువాకలోని ఎమ్మెల్యేని, టీడీపీ ఎమ్మెల్యే అత్యధిక మెజార్టీ గెలిపించారు. ఇప్పుడు గాజువాకలో పోయి మనం ఏం మాట్లాడుతున్నాడు? ఏమయ్యా మీరు పని చేయడం లేదు, వర్కర్స్ పని చేస్తేనే కదయ్యా ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయా అని మాట్లాడుతున్నాడు. ఎవరైతే రక్త మాంసాలని పణంగా పెట్టి విశాఖ స్టీల్లో పనిచేస్తారో ఆ కార్మికులను అవమానపరుస్తావా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? ఒకవైపున ఇది కొండలో కూడా నిండుగా ఉండాలా, బిడ్డ మాత్రం బొద్దుగా ఉండాలా, ఎట్లా సాధ్యం అవుతుంది? దానికి క్యాపిటివ్ మైన్స్ కావాలా. ప్రైవేట్ వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు మైన్స్, ఫ్యాక్టరీ లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు మైన్స్. కానీ ఫ్యాక్టరీ ఉన్నటువంటి భారతదేశంలో అత్యంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నంకి ఈరా గన్లు, అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారుగా. అతను బళ్ళారి గన్నుల జనార్దన్ రెడ్డి, ఆయనకి ఫ్యాక్టరీ లేదు కానీ మైన్స్ ఇచ్చేశారు క్యాపిటల్ మైన్స్ పేరుతో. మరి 40 ఏళ్ళుగా ఉన్నటువంటి విశాఖ స్టీలు దాదాపుగా 1000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, లాభాలు వస్తున్నాయి. దానికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు, ఈయన కొట్లాడాడు. చివరికి అదాని కంపెనీకి క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత సూసైడ్ ఇది! అట్టా నష్టాలు వస్తే ఆ నష్టాన్ని కార్మికుల మీద పడేసి, ప్రభుత్వం వచ్చే పాలసీని పక్కన పడేసి, భారాన్ని బ్యాక్ మీద పెట్టి కార్మికుల్ని స్కేప్ గోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన స్టేట్మెంటు చాలా గొప్ప అనుకుని ఇచ్చాడు, కానీ మొత్తగా ధ్యానం తిరగబడ్డారు. టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బంది వచ్చేసింది. ఇప్పుడు మొన్న 4 రోజుల తర్వాత ఆయన గొప్పగా మళ్ళా విశాఖ స్టీల్ గురించి అని గట్టిగా మాట్లాడుతున్నాడు. నిర్మలా సీతారామన్ వచ్చిన మీటింగ్లో. అంటే 3 రోజులు తేడా ఏంటి? ఆడిపోతే నోరు జారినాడు, జనం తిరగబడినారు. ఇప్పుడు గొట్టగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి అంశాల వారీగా ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మన బాడీ ఉంది, బాడీని చెవులు ఒకరికి అప్పగించి, ముక్కు ఒకరికి అప్పగించి, నోరు ఒకరికి అప్పగించి, చేతులు ఒకరికి అప్పగిస్తే అవన్నీ ప్రైవేట్ అవుతాయి. బాడీ మాత్రమే ఉంటుంది స్కెల్టన్గా. అంటే బాడీని స్కెల్టన్గా పెట్టి అంగాలు మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి ఉపయోగపడే ఏర్పాటు ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఏంది? అది సహజంగా మరణం జరగాల, సహజమైన మరణం జరగాల. దానికి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. ఎవరు విశ్వసిస్తారు చెప్పండి మమ్మల్ని? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అందులో ముఖ్యమంత్రిగా ఉన్నవాడు
ఇప్పుడు అమరావతి సమస్య వచ్చింది. అందుకని ముందు ఫస్ట్ నేను రైజ్ చేసింది 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఇంత అద్భుతం జరగలే. అందులో చాలా ఫెర్టైల్ ల్యాండ్స్ అవి. ఇక రాయలసీమ ఎడారి ప్రాంతం అట్లాంటి కాదు. అయినా ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయినా. మంచిది. సరే రకరకాల పద్ధతులు జరిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడకుండా కాము కూర్చుని ఉంటే కూడా అది జరిగిపోతూనే ఉండేది, బ్రేక్ లేకుండా. బండి పోతూ ఉంది, నువ్వు నడిపించొద్దు, అది పోనీ నడుస్తూ ఉంది వ్యవస్థ, నడుస్తూ ఉంటే దాని పని జరిగిపోద్ది. అమరావతి పూర్తి అయిపోయింది. అది దానికి అన్నీ అడ్డం కొట్టుకుంటూ వచ్చాడు. పోలవరం అడ్డం కొట్టాడు, అన్నిటికీ అడ్డం కొట్టాడు. సరే అయిపోయింది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు దాదాపు 5 సంవత్సరాలు అగ్ని పరీక్షకు ఎదురైనారు. సీత కూడా అంత అగ్ని పరీక్షకు ఎదురయ్యదు. పండగలు చేసుకోలేకపోయారు పాపం ఆడవాళ్ళు. రాత్రుల్లో ధైర్యంగా పడుకోలేకపోయారు. నేను పోయి చూశాను కదా. అంత ఘోరంగా హింసించబడినటువంటి అమరావతి ప్రజలు నిలబడ్డారు. విజయం సాధించబడింది. అలాంటి వాళ్ళు కంటి కన్నీరు రాకూడదు, కలకంట కన్నీరు ఊరకపోవద్దు. అమరావతి ప్రజలు చేసిన త్యాగం చరిత్ర నిలబడిపోతుంది. అలాంటి వాళ్ళు బాధపడకూడదు కదా. నేనే వెళ్ళా 2 నెలల క్రితం 4-5 ఊర్లకి వెళ్ళా. అధికారులతో మాట్లాడా, వాళ్ళ టీడీపీ ముఖ్యులతో మాట్లాడాను, పాలసీ మేకింగ్ డీస్ ఉన్న వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్తే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఆ పేరు చెప్పదలుచుకోలే. వాళ్ళు ఏమంటారంటే ఈ 30,000 ఎకరాలు తీసుకొని దాన్ని సక్రమంగా పూర్తి చేస్తే మిగతా వాటికి పోవచ్చు, ఇది లేకుండా పోవడం అనేది సాధ్యం కాదని వాళ్ళు చెప్పారు. కానీ గ్రామాలకు వెళ్తే ఏంటంటే గ్రామ కంటాలు ఉంటాయి. గ్రామ కంటాలకి పట్టాలు ఉండవు. ఆ పట్టాలు సబ్మిట్ చేసిన వీళ్ళు గవర్నమెంట్ ఒప్పుకోదు. అవన్నీ బయటికి తీశాను. తీసి అదొక నోట్ తయారు చేశారు. కొంతమందికి తొండర కొట్టి నెంబర్లు ఇచ్చేశారు, ఈ ఫ్లాట్ నెంబర్ ఇది, పోయి ఆక్యుపై చేసుకోండి అని. ఆ ఫ్లాట్ నెంబర్ తీసుకొని ఆగిపోతే ఆ ల్యాండ్ నాదయ్యా, మీరే రావడానికి అడ్డం కొట్టేశాడు. 110 పేర్లు ఉన్నాయి నా దగ్గర. ల్యాండ్ మాది అని వాళ్ళు అంటున్నారు, మేము నెంబర్ ఇచ్చారని గవర్నమెంట్ వీళ్ళు అంటున్నారు. ఏంటి అని అది కూడా ట్రై చేశాను. ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో పెట్టాను. నిన్న చంద్రశేఖర్ పెంబసాని మొన్న అంటున్నాడు, ఆయన కూడా చూశాడు అన్న సోషల్ మీడియాది. గ్రామ కంఠం అనేది ఇప్పుడు దాకా మా రాలేదు, ఇప్పుడు మా దృష్టికి వచ్చింది, దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. నన్ను కాక మొన్న ప్రెస్ మీడియా చెప్పాడు. ఇంకా 200 ఎకరాలు మాకు స్వాధీనం కాలేదు, ఆ 200 ఎకరాలు స్వాధీనం అయిన తర్వాత మిగతా అందరూ సెటిల్ అవుతాయన్నాడు. అంటే మనం రైట్ చేస్తే కరెక్టే కదా. అంటే ఇవన్నీ పరిశీలించుకోరా. వాళ్ళు కోర్టుకు పోతారు. ఎవరైతే దీనికి త్యాగం చేసినా వాళ్ళు కోర్టుకు పోయినారు. అంటే అమరావతి ప్రజానీకాన్ని బాధ పెడితే పాపం చుట్టుకుంటుంది. వాళ్ళు సంతోషపరచండి, తర్వాత మీ ఎక్స్పాన్షన్ పోతే పోండి, అవసరం లేదు. వాస్తవానికి ఈ 30,000 ఎకరాలు చాలు. ఎక్కడా ప్రపంచంలో 30,000 ఎకరాలకి రాజధాని లేదు. ఈయన అధికంగా పెట్టాడు. సరే ఏదో సాగునేయండి. ఇది ఒకవైపు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే విచిత్రం,